హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. జనసేన నేత, జనసేనలో కీలకమైన నేత పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఆ పార్టీలో అంత కీలకమైన నేత ఎవరు అని అంటే మన తెనాలి నియోజకవర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్ గారు. పైగా ఇప్పుడు ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి కింద ఛార్జ్ తీసుకోవడం అయితే జరిగింది. అయితే అసలు ఈయన గురించి ఒక టాపిక్ ఎందుకని మాట్లాడుకుంటే మనం రైట్, ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి కింద ప్రమాణ స్వీకారం చేశారు. పదవి బాధ్యతలు స్వీకరించిన రోజే ఆయన అయితే తనిఖీలు చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ చూసుకుంటే డైరెక్ట్ కాకినాడ వెళ్ళి కాకినాడ పోర్ట్ గాని యాంకర్ పోర్ట్ లో గాని ఉన్న ఈ గోడౌన్లు అనేవి తనిఖీలు అయితే చేయడం అయితే జరిగింది. రైస్ మిల్లులు కూడా తనిఖీలు అయితే తనిఖీ చేయడం అయితే జరిగింది. అయితే అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారనంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ద్వారంపూడి చంద్రశేఖర్ ని ఖచ్చితంగా నీ ఆట కట్టేస్తాం, నీ అవినీతి అక్రమాలన్నీ బయటికి తీస్తామని చెప్పి గతంలో వారాహి యాత్రలు అయితే ఛాలెంజ్ చేయడం అయితే జరిగింది. అయితే చూసుకుంటే అందుకోసమే మేజర్ గా కావలసిన శాఖ అయిన పౌర సరఫరాల శాఖని అయితే పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గారి చేతులు అయితే పెట్టడం అయితే జరిగింది. ఆయన పంచాయతీరాజ్ శాఖ, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకొని పౌర సరఫరాల శాఖ అనేది నాదెండ్ల మనోహర్ గారి చేతిలో పెట్టి కందుల దుర్గేష్ గారికి పర్యాటక శాఖ అండ్ సినిమాటోగ్రఫీ మంత్రి కింద అయితే పెట్టడం అయితే జరిగింది. ఆ శాఖలు అయితే తీసుకొని దాని మీద అయితే రివ్యూలు అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే నాదెండ్ల మనోహర్ గారు డైరెక్ట్ కాకినాడ వెళ్ళి ద్వారంపూడికి సంబంధించిన గాని లేకపోతే అక్కడ పోర్ట్ లో ఉన్న గోడౌన్లే గాని లేకపోతే యాంకర్ పోర్ట్ లో ఉన్న గోడౌన్లే గాని ప్రతి ఒక్కటి కూడా ఆయన బియ్యం గోడౌన్లన్నీ చెక్ చేసి దాదాపు 43,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అయితే సీజ్ చేయడం అయితే జరిగింది. నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత ఊచకోత అయితే మొదలు పెట్టాడు. నాదెండ్ల మనోహర్ ఊచకోత ఎలా ఉందనంటే డైరెక్ట్ వెళ్తున్నాడు, చూస్తున్నాడు, చెక్ చేస్తున్నాడు, ఎలా ఉంది ఏంటి అనేది ఆరాలు తీస్తున్నాడు. అక్కడ తప్పు జరిగింది అని తెలిస్తే సీజ్ చేసేస్తున్నాడు. అది అంటే కాకినాడలో చూసుకుంటే 10 గోడౌన్ల వరకు సీజ్ చేసారు. దాదాపు 43,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అయితే సీజ్ చేయడం అయితే జరిగింది. గతంలో ఈ బియ్యాన్ని ఏంటంటే ఆఫ్రికా దేశానికి అయితే ఎక్స్పోర్ట్ చేసేవారంట. అంటే షిప్పుల ద్వారా కాకినాడ పోర్ట్ నుంచి షిప్పుల ద్వారా ఆఫ్రికా దేశానికి అయితే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏవైతే అందాల్సిన ఈ రేషన్ బియ్యం ఉన్నాయో వాటిని ద్వారంపూడి చంద్రశేఖర్ పోర్ట్ ని బేస్ చేసుకొని అసలు పోర్ట్ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధీనంలో ఉందంట. దాన్ని అడ్డంగా పెట్టుకొని ఈ బియ్యాన్ని కొన్ని వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకి, జింబాబ్వే దేశాలకి ఇలా కొన్ని ఆఫ్రికన్ దేశాలకు అయితే ఎక్స్పోర్ట్ చేయడం అయితే జరిగింది. ఇది చాలా పెద్ద అవినీతి. యాక్చువల్లీ ఇంకా దీని మీద ఇంకా రావాల్సిన వివరాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇదంతా కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా తన అనుచరులతోనో తన కింద పనిచేసే వాళ్ళతోనో తన బినామీల చేతో చేయించి అసలు పోర్ట్ ని అంతా తన కంట్రోల్లో పెట్టుకుని ఓవరాల్ గా చెప్పుకోవాలంటే కాకినాడ మొత్తం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధీనంలో ఉందని చెప్పుకోవాలి. కానీ ఇంత అవినీతి చేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ ని ఫస్ట్ టార్గెట్ చేస్తూ నాదెండ్ల మనోహర్ గారు అయితే అక్కడ దొరికినట్టుగా సీజ్ చేయడం అయితే జరిగింది. అది కాకుండా ద్వారంపూడి చంద్రశేఖర్ కి సంబంధించిన 3-4 రైస్ మిల్లు అయితే అవి కూడా సీజ్ చేయడం అయితే జరిగింది. ఇది కాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరపు నుంచి 2 రియల్ ఫ్యాక్టరీలను అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రాజమండ్రిలో కూడా నాదెండ్ల మనోహర్ గారు ఊచకోత మొదలెట్టి అక్కడ దాదాపుగా 3 రైస్ మిల్లు అయితే సీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే నాదెండ్ల మనోహర్ గారు ఆయన సొంత నియోజకవర్గమైన తెనాల్లో కూడా వదలకుండా రివ్యూ అయితే చేయడం అయితే జరిగింది. అంటే తనిఖీలు అయితే చేయడం అయితే జరిగింది. అయితే అక్కడికి వెళ్ళి ఆ రేషన్ డిపోకి వెళ్ళి బియ్యం, కందిపప్పు, ఇతరత్ర సరుకులు అనేవి అసలు ఎలా ఇస్తున్నారు ఏంటి అవన్నీ ఆయన తనిఖీలు చేద్దామని చెప్పి వెళ్తే అక్కడ ఏంటంటే ఆ రేషన్ షాపు డీలర్ కూడా అక్కడ లేడంట. యాక్చువల్లీ బాధ్యతారహితంగా ఉన్నాడని చెప్పి వెంటనే నాదెండ్ల మనోహర్ ఊచకోత కింద లెక్క పెడుతూ వెంటనే ఆ రేషన్ షాపు డీలర్ ని షిప్ అనేది క్యాన్సిల్ చేయించేసారంట, సస్పెండ్ చేయించేసారంట. ఆ యొక్క రేషన్ షాపు డీలర్షిప్ అనేది క్యాన్సిల్ చేయించేసారంట నాదెండ్ల మనోహర్ గారు. యాక్చువల్లీ
పవన్ కళ్యాణ్ గారు ఊచకోత మొదలు పెడతారు, పవన్ కళ్యాణ్ గారి పనితనం ఎలా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ ఎలక్షన్ వరకు ఒక రకంగా ఉన్నారు. ఇప్పుడు చాలా ఓపికతో ప్రతిదీ కూడా రివ్యూ చేసుకున్నారు తప్పితే ఎక్కడా కూడా ఇంకా యాక్షన్ తీసుకున్నంత మన సినిమాల్లో చూసినట్టు యాక్షన్ సీన్లు ఏం కనబడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయన ఊచకోత ఇంకా మొదలెట్లేదు. అయితే ప్రజెంట్ ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు అయితే ఊచకోత మొదలు పెట్టారు. దొరికింది సందు, చెక్ చేయడం, తప్పు జరిగింది అని అనిపిస్తే, అక్కడ ఆధారాలు ఉన్నాయని తెలిస్తే వెంటనే దాన్ని సీజ్ చేసేస్తున్నారు. యాక్చువల్లీ ఇది నాదెండ్ల మనోహర్ గారు యాక్చువల్లీ గతంలో ఆయన మీద చాలా విమర్శలు వచ్చినాయి. కానీ ఏంటంటే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు నమ్మినట్టు ఎవరు నమ్మలేదు. ఇవాళ ఆ నమ్మకానికి నిదర్శనమే నాదెండ్ల మనోహర్ గారి యొక్క పనితీరు అనేది ఈ రోజు మనకి కళ్ళెదుటంగా కనబడుతుంది. ఎందుకంటే తప్పు జరిగింది. పౌర సరఫరాల శాఖలో బియ్యం కానీ, కందిపప్పు కానీ, లేకపోతే పంచదార కానీ, లేకపోతే వేరే ఏదైనా కానీ ప్రజలకు అందాల్సిన నిత్యావసర సరుకుల్లో ఏ విషయంలో కూడా తప్పు జరిగింది అని తెలిస్తే వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని అధికారులు అయితే వాళ్ళని సస్పెండ్ చేయడం కానీ, లేకపోతే రైస్ మిల్లు, గోడౌన్లు అయితే అట్లయితే సీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది నాదెండ్ల మనోహర్ గారి టైం అయితే ఇప్పుడైతే రన్ అవుతుంది. నెక్స్ట్ 6 months ఆఫ్టర్ 1 year లో పవన్ కళ్యాణ్ గారి ఊచకోత అయితే మొదలవుద్ది. చూద్దాం. ఇప్పటికే జనసేన నేతలు అందరూ కూడా, ఈవెన్ నాదెండ్ల మనోహర్ గారు అనే కాదు, ఈవెన్ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ అసలు ఒక రకమైన యాక్షన్ తీసుకున్నారు. మనం